అందరికీ నమస్కారం. గత జూలై 1న చీరాల 2 టౌన్ లిమిట్స్లో ఒక 6 నెలల బాలుడి కిడ్నాప్ కేసు రిపోర్ట్ అవ్వడం జరిగింది. కృష్ణా డిస్టిక్ మచిలీపట్నం ఇనకుదురు గ్రామానికి సంబంధించినటువంటి కత్తి సుబ్బారావు, అదేవిధంగా అతని భార్య ఈశ్వరమ్మ, వీరు జీవనోపాధి కోసం గత వారం ముందు చీరాల పట్టణానికి రావడం జరిగింది. వీళ్ళు 3 రోడ్ జంక్షన్స్లో ఆ ప్రాంతంలో వీళ్ళు కొత్తపేటలో ఉన్నటువంటి 3 రోడ్ల సెంటర్లో ఈ ప్లాస్టిక్ కాగితాలు బాటిల్స్ని ఏరుకొని వాటిని షాప్స్కి అమ్ముకుంటూ జీవనం పొందుతూ ఉంటారు. ఈ క్రమంలో వీళ్ళంతా కూడా పగటిపూట జీవనం కోసం ఈ పని చేస్తూ రాత్రిపూట ఆ సెంటర్స్లో ఉన్నటువంటి ఒక షాప్ దగ్గర, ఫిలిప్స్ అనే షాప్ దగ్గర రాత్రిపూట నిద్రకి ఉపక్రమించి పగటిపూట జీవనం కోసం, ఉపాధి కోసం ఈ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ షాప్ దగ్గర నిద్రిస్తున్నటువంటి క్రమంలో 1వ తేదీ మార్నింగ్ ఎర్లీ అవర్స్లో వాళ్ళు లేచి చూసిన తర్వాత వారి యొక్క కుమారుడు 6 నెలలు అంజిబాబు అనే బాలుడు కనిపించలేదు, మిస్ అయ్యాడు, ఎవరో తీసుకెళ్లారని చెప్పేసి చీరాల 2 టౌన్ లిమిట్స్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద ఇమీడియట్గా స్పందించి చీరాల డిఎస్పీ ఆధ్వర్యంలో సబ్ డివిజన్లో ప్రత్యేకంగా 7 టీమ్స్ని ఏర్పాటు చేసి ఇన్స్పెక్టర్స్తోనూ, సబ్ ఇన్స్పెక్టర్స్తోనూ, అదేవిధంగా మా ఐటీ కోర్ టీం సిబ్బందితోనూ వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ మిస్ అయినటువంటి, కిడ్నాప్ చేయబడినటువంటి బాలుడు ఎవరైతే ఉన్నారో ఈ బాలుడిని ఆచూకీ కనిపెట్టడం కోసం సత్వరమే చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో పలు సీసీ కెమెరాస్ పట్టణంలో, అదేవిధంగా పోలీస్ విభాగం వినియోగిస్తున్నటువంటి ఆధునిక టెక్నాలజీ 360 CCTV ప్రాజెక్ట్ గత కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నాం. ఈ ఆధునిక టెక్నాలజీని అదేవిధంగా ఎక్కడైతే షాప్ దగ్గర బాలుడు మిస్ అయ్యాడో, తీసుకొని పోయారో ఆ షాప్ దగ్గర నుంచి అన్ని ఎన్ రూట్స్లోనూ మేమంతా కూడా అవైలబుల్ ఉన్నటువంటి సీసీ కెమెరాస్ని పరిశీలించడం, ట్రాక్ చేయడం, అదేవిధంగా పోలీస్ విభాగం వారు ఉపయోగిస్తున్నటువంటి ఆధునిక టెక్నాలజీ 360 CCTV ప్రాజెక్టులో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒక పర్సన్ని, ఒక బైక్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ పర్సన్ని, బైక్ని ట్రాక్ చేస్తూ మేము విచారణ చేపట్టగా ఒక దాసరి సంజీవరావు, అదేవిధంగా దాసరి శ్రీను అనేవాళ్ళు చీరాల పట్టణంలో కట్ట ఆదినారాయణ అనేటువంటి పర్సన్ యొక్క చికెన్ షాప్లో పనిచేస్తున్నారు. ఈ కట్ట ఆదినారాయణకి మరియు ఆమె యొక్క భార్య తిరుమలకి 25 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి పిల్లలు లేరు. ఈ పిల్లలు లేని క్రమంలో వీరు పిల్లల్ని ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలన్నటువంటి పలు ఆలోచనల్ని ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు, లేదా పిల్లలు ఎక్కడైనా దొరికినా పెంచుకోవాలన్నటువంటి ఆలోచనల్ని ఈ దాసరి సంజీవరావు అండ్ దాసరి శ్రీనితో పంచుకునేవాళ్ళు. వీళ్ళిద్దరూ కూడా ఈ కట్ట ఆదినారాయణ చికెన్ షాప్లో పనిచేసేవాళ్ళు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దాసరి సంజీవరావు, దాసరి శ్రీను అనే వాళ్ళు మేము పిల్లల్ని తీసుకొని ఇస్తే అమౌంట్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశాన్ని చెప్పడం, దానికి వాళ్ళు అంగీకరించడం. ఆ క్రమంలో ఈ జూలై 1వ తేదీన ఈ ఫిలిప్ షాప్ ముందర నిద్రిస్తున్నటువంటి ఈ దంపతులు మరియు ఆ 6 నెలల బాబు అంజిబాబుని వీళ్ళు గత 2 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తూ ఆ రోజు మార్నింగ్ ఆ బాబుని ఎర్లీ అవర్స్లో ఈ దాసరి సంజీవరావు అనే పర్సన్
తీసుకెళ్ళిపోవడం లాంటి విషయాలను మేము విచారణలో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ దాసరి శ్రీనివాస్ అదేవిధంగా దాసరి సంజీవరావు ఆ బాబుని తీసుకున్న తర్వాత తీసుకెళ్ళి కట్ట ఆదినారాయణ, కట్ట తిరుమలకు ముందుగా వారు మాట్లాడుకున్నటువంటి ₹1,00,000 అమౌంట్ ప్రాసెస్లో కొద్దిపాటి అమౌంట్ని తీసుకొని వాళ్ళకి ఆ బాబుని అప్పగించి పంపడం జరిగింది. మేము వీళ్ళ యొక్క ఉపయోగించినటువంటి బైక్స్, సీసీ కెమెరాలు, మ్యాట్రిక్స్ కెమెరాస్, అదేవిధంగా 360 CCTV ప్రాజెక్టులో ఉన్నటువంటి మోడర్న్ టెక్నాలజీని, అదేవిధంగా వాళ్ళ యొక్క లొకేషన్స్ని ఐడెంటిఫై చేసి మొదటగా ఈ దాసరి సంజీవరావు యాక్చువల్లీ హీ బిలాంగ్స్ టు బాపట్ల పట్టణానికి సంబంధించిన వ్యక్తి. ఈ దాసరి శ్రీను అనే అతను సంజీవరావు యొక్క బంధువు. వీళ్ళిద్దరిని పట్టుకోవడం, వీరి ద్వారా మా టీమ్స్ తీసుకెళ్ళిపోయినటువంటి బాలుడు టంగుటూరు మండలంలో ఐడెంటిఫై చేయడం, ఇమ్మీడియట్లీ ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ దంపతుల్ని, ఆ బావుని ఈ టంగుటూరు మండలంలోని జమ్ములపాలెంలో గ్రామంలో ఆ బాలుడిని, అదేవిధంగా ఆ బాలుని తీసుకున్నటువంటి కట్ట ఆదినారాయణ, కట్ట తిరుమల అనే వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా చట్టరీత్యా ఇన్సిడెంట్కి పాల్పడినందుకు నలుగురి మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఫర్దర్గా వీళ్ళ మీద లీగల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సంఘటన జరిగినటువంటి రిపోర్ట్ అయినటువంటి 24 అవర్స్లో సత్వరమే మా ప్రత్యేక 7 బృందాలు ప్రత్యేక చొరవ చూపించి 24 అవర్స్ కష్టపడి పనిచేసి 24 అవర్స్లో బాలుని ఆచూకీని కనిపెట్టి, అదేవిధంగా ఈ సంఘటనకు పాల్పడినటువంటి నిందితులందరూ కూడా అదుపులో తీసుకున్నటువంటి ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ టీం అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది.